Audio Jungle. Audio Jungle. దేవాలయ తుల్యమైనటువంటి గురువుగారి ఇంట్లోకి మాత్రం ఆర్తితో ఉండి కూడా ప్రవేశించవచ్చు. కానీ గురువుగారు ఇబ్బంది పడేలా మాత్రం అస్తస్తమానం గురువుగారింటికి వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు. నేను మీకు యథార్థం చెప్తున్నాను, నాకు అన్నిటికన్నా జీవితంలో చాలా భయమైన విషయం మా గురువుగారింటికి వెళ్ళడమే. ఇప్పటికీ నేను మా గురువుగారింటికి కొన్ని నెలలకి ఒక్క పర్యాయమే వెళతాను. అది కూడా 1000 మార్లు నేను వారికి విజ్ఞాపన చేసి చాలా బలీయమైన కారణం ఉంది, నేను వెళ్ళవలసి ఉంటుంది అంటే అప్పుడు గురువుగారి అనుమతి తీసుకుని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మాట్లాడటమే, నేను మాట్లాడడం అనేటటువంటిది బహు తక్కువగా. గురువుగారు మాట్లాడింది విని ఎంత తొందరగా పని పూర్తి చేసుకోగలిగితే అంత తొందరగా వారి ఊపిరికి ఖేదం కలగకుండా చూసుకుని లేచి వస్తాను. యథార్థంగా చెప్పాలంటే నేను మా గురువు గారి ఇంటికి వెళ్ళిన దానికన్నా మా గురువు గారు నా దగ్గరికి వచ్చిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. ఆయన ప్రేమ అటువంటిది. నేను ఇక్కడ భారతం చెప్తున్నాను అంటే అనేక సందర్భాల్లో నేను ఉపన్యాసాలు చేస్తుంటే పరమ ప్రీతితో లోపలికి వస్తే వెంటనే నేను వేదిక దిగి నమస్కారం చేస్తానని మా గురువు గారు ఆ చివరెక్కడో ఎవ్వరికి కనపడకుండా కూర్చుని వింటారు. విని నాన్న ఈ ఘట్టాన్ని ఇంకా ఇంత బాగా చెప్పచ్చు, లేదా ఇవాళ నువ్వు చెప్పిన దానివల్ల నా మనసు రంజిల్లిందిరా అని రాత్రి ఫోన్ చేసి చెప్తారు. ఆయనకి సంతోషం కలిగితే ఆయనే అకస్మాత్తుగా వస్తారు. గురువుగారి అనుగ్రహము అంటే గురువుగారు ఇబ్బంది పడకుండా చూడడంలోనే ఎక్కువ ప్రాధాన్యత. అదే గురు పరిచర్య అన్న మాటకు అర్థం. కాబట్టి గురుకులమునందు గురులకు పరిచర్యలు నర్చి తానపరిమిత నిష్ఠాపరుడై జ్ఞానము పడచెను. నిష్ఠ ఆచార సంబంధము. గురువుగారి దగ్గర వింటే వచ్చేస్తుంది అనుకోవడం తప్పు. దానికి తగినట్లుగా ఆచరణాత్మకము కావాలి, ఆచరణ కూడా ఉండాలి, ఆచరించి చూపించాలి. గురువుగారు ఏం చెప్పారో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరణ చేస్తే గురువు విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు. అలా చెయ్యడం వల్ల గురువు గారి యొక్క అనుగ్రహం కలిగింది ఉదంకుడికి. కలిగితే ఏమైంది? అణిమాదికాష్ట గుణములతోడన్ ఆయన విద్యలు నేర్చుకున్నాడు. దాంతో పాటుగా అణిమ, గరిమ, లఘిమ ఇటువంటి అష్టసిద్ధులు కూడా ఆయనకు వచ్చేసాయి. ఆయన అనుకుంటే గాలిలో వెళ్ళిపోగలడు, ఆయన అనుకుంటే ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోగలడు. అలా అష్టసిద్ధులు ఆయనకి వశం అయ్యాయి. అష్టసిద్ధులు వశమవడం కోసమని ఆయన జరిగింది లేదు, కానీ ఆయనకి వశం అయిపోయాయి అంతే. ఇది ఎంత చిత్రంగా ఉంటుందంటే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఓ మాట అంటారు, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్తత్ పునరష్టగా పరిణితం చైశ్వర్యమవ్యాహతం అంటారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు చదువుతూ దక్షిణామూర్తి తత్వాన్ని బాగా పరిశీలనం చేసినటువంటి వాడికి ఆత్మస్థితితో పాటుగా ఆత్మ ఎరుకలోనికి రావడమే కాకుండా అష్టసిద్ధులు కూడా వశమవుతాయి. కానీ అష్టసిద్ధులు ఎటువంటివి అంటే కాకి పెంట ఎటువంటిదో అటువంటివి. ఆత్మని తెలుసుకోవడం ప్రధానం, ఆత్మగా నిలబడడం ప్రధానం. కానీ సిద్ధుల కోసం వెంపర్లాడడం అంత హేయాతిహేయమైనటువంటి విషయం. కాబట్టి దాని కొరకు ఆత్మజ్ఞాని వెంపర్లాడడం, వాటిని చూసి మురిసిపోడు, వాటి పట్ల ఆకర్షితుడు కాడు, వాటితో సంబంధం ఏముండదు. కావలసిందల్లా ఆత్మని ఎరుకలోనికి తెచ్చుకుని తాను ఆత్మగా అద్వైతానుభూతిని పొందడమే. అటువంటి స్థితిని ఉదంకుడు పొందగలిగినాడు. దీనికంతటికీ కారణం గురువుగారి యొక్క అనుగ్రహం. అయితే నేను ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మీతో ఒక మాట ప్రస్తావన చెయ్యాలి. ఆశ్రమ నియమము అని మనకి శాస్త్రంలో ఒక మాట, అది చాలా గమ్మత్తైనటువంటి మాట. నియమము దేన్ని బట్టి ఉంటుంది అంటే ఆశ్రమమును బట్టి ఉంటుంది. ఆశ్రమము అంటే నేను ఏదో ఎవరో ఉండే ఆశ్రమాల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు. మనమే జీవితంలో పుట్టినది మొదలు కొన్ని ఆశ్రమాల్లో ఉంటాం. బ్రహ్మచర్యాశ్రమము,
గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి పూర్వం బ్రహ్మచర్యంలో ఉంటాడు. బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టాడు అంటే గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమము, ఈ నాలుగింటిలో ఉంటూ ఉంటారు జనులు. ఇందులో ఏ ఆశ్రమాన్ని బట్టి ఆ ఆశ్రమానికి నియమం ఉంటుంది తప్ప ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు వేరొక ఆశ్రమంలో ఉన్నవాడి నియమాన్ని పరిపాలన చేయకూడదు, అలా బ్రతకకూడదు, తప్పది. నీవు గృహస్థాశ్రమంలో ఉంటే నువ్వు గృహస్థుగానే బ్రతకాలి తప్ప నువ్వు బ్రహ్మచారి ఆశ్రమ నియమాన్ని నువ్వు పాటించకూడదు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నవాడు గృహస్థాశ్రమంలో ఉండే నియమాన్ని బ్రహ్మచారి పాటించకూడదు. బ్రహ్మచర్యాశ్రమమునందున్నవాడు వానప్రస్థాశ్రమంలో ఉన్న నియమాన్ని పాటించకూడదు. ఎవరో సన్యాసిని చూశాయని చెప్పిన బోధలు విని నువ్వు గృహస్థుగా ఏం ఆచరించాలో ఆచరించాలి, కానీ సన్యాసి జీవితాన్ని నువ్వు గృహస్థుగా అనుకరించకూడదు. ఏది ఎక్కడ నువ్వు పాటించాలో అవి మాత్రమే పాటించాలి. కాబట్టి ఆశ్రమ నియమ పాలనం అనేటటువంటిది సనాతన ధర్మమునందు ఆచారకాండలో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం, చాలా చాలా ప్రధానం. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమ నియమాన్నే పాటించాలి తప్ప వేరొక ఆశ్రమ నియమాన్ని తాను పాటించకూడదు. ఇందులో సన్యాసాశ్రమ నియమము అంటే తూచా తప్పకుండా పాటించినటువంటి బహుగొప్ప సన్యాసి, కంచికామకోటి పీఠాధిపతులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన ఇంకా అసలు తూచా తప్పేవారు కాదు, అంత ఖచ్చితంగా పాటించేవారు సన్యాసాశ్రమ నియమం. గృహస్థాశ్రమ నియమాన్ని కూడా అంత గొప్పగాను పాటించి చూపించినటువంటి మహాపురుషుడు ఒకరు అదే కాలంలో ఆంధ్రదేశంలో ఉన్నారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని ఈ సభలో ఉన్నటువంటి పెద్దలు కొంతమందికి తెలిసి ఉంటుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారంటే ఎంతటి మహాపురుషుడో తెలుసా అండి? వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత వారి శరీరాన్ని అగ్ని యందు వేయించారు. ఆయన చితాభస్మంలోంచి బాలాస్వరూపం వచ్చింది. అంటే ఆయన ఎంత ఉపాసన చేశారో మీరు ఆలోచించండి. ఆయన గృహస్థాశ్రమంలో వాళ్ళ గురువు గారు చెప్పిన మాట నమ్ముకున్నారు ఆయన. అది గురువు మీద విశ్వాసం అంటే, అది గురి అంటే. ఆయన కటిక దరిద్రం అనుభవించారు ఒకప్పుడు. ఎంత కటిక దరిద్రం అంటే అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు, అటుకు కూడా లేదు, ఏమీ లేవు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు. అందుకని ఆయన మంచినీళ్లు తెచ్చి అక్కడ పెట్టి మంచినీళ్లు నైవేద్యం చేసేవారు అమ్మవారికి. అదే ఆయన తాగేవారు. కాబట్టి మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు. కటిక దరిద్రంతో బాధపడుతూ పక్క ఇంటి వారికి కూడా చెప్పకుండా ఇల్లాలు కూడా అటువంటి తల్లి. నిజంగా ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండవలసినటువంటి మూర్తి అది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు భార్య. ఆయన 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో 27 పర్యాయములు మంచినీటిని లలితా అమ్మవారికి నైవేద్యం చేశారు. చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు, అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది. లలితా సహస్రం చదవబోయి మాదన్ను పడిపోయింది, స్పృహ తప్పిపోతూ ఇంకా నోటి వెంట పలుకు పలకలేక, అప్పుడు కూడా గురువు గారి మాట మీదే నమ్మకం. గురువు గారు నాకు ఈ మంత్రం ఇచ్చారు, పరదేవత ఉన్నది అని చెప్పారు, నన్ను కాపాడుతుంది పరదేవత, ఆయన నమ్మకం అంతే. ఆయన సొమ్మసిల్లిపోయారు పూజామందిరంలో. పరదేవత నిజంగా వచ్చి కూర్చుని ఆయన తల ఎత్తి చేత్తో పట్టుకుని పాయసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి తినిపించినట్లు తినిపించారు అంతే. ఇక రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వెనక్కి తిరిగి చూడలేదు. ఆ రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఏమైనా అనుమానాలుంటే శిష్యుల్ని రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గర కనుక్కోండి అని పంపించేవారు. అంతటి ఉపాసకులు వారు. బయటికి వస్తే ఆచారం పాడవుతుంది, గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం అని బాధపడుతుంటే పరమాచార్య స్వామి వారి బ్రహ్మరథం ఎక్కొచ్చారు. బ్రహ్మరథం అంటే వేదం చదువుకున్న వాళ్ళు పల్లకి మోస్తారు, అలా వస్తే బ్రహ్మరథం అంటారు. వేదం చదువుకున్న వాళ్ళు కామాక్షి కామాక్షి, అడుగు తీస్తే కామాక్షి, అడుగేస్తే కామాక్షి. మొన్న మనం కంచి వెళ్ళినప్పుడు ఆ పల్లకీలు చూశాం కదా, ఆ పల్లకీలు పట్టుకుని వస్తుంటే రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటికి వచ్చి ఇంట్లో దిగి, అది మహానుభావులు గురువులంటే. పరమాచార్య స్వామి వారు అన్నారు,
ఏమి నీ ఆచారానికి ఇబ్బంది వస్తోందని బెంగపెట్టుకుంటున్నావా? ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం, మీకు ఇబ్బంది కలగదని శాలువా తీసి కప్పారు. పరమాచార్య స్వామి వారి శాలువా